అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. జనరల్గా మనం ఈ మలద్వార సమస్యల్లో ఎక్కువగా పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులా గురించి ఎక్కువగా వింటున్నాం. సో ఇందులో ఫిస్టులా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫిస్టులా అంటే ఏంటి? సో ఫస్ట్ ఫిస్టులా గురించి తెలుసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఏంటంటే యాబ్సిస్ గురించి తెలుసుకోవాలి. అంటే మనకి మలద్వారం దగ్గర అంటే ఈ యానల్ రీజియన్లో యాబ్సిస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ పెరియానల్ యాబ్సిస్ అనేది ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది అండ్ దాంట్లోని మనకి పస్ డిశ్చార్జ్, అట్లాగే బ్లడ్ డిశ్చార్జ్, వాటరీ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యాబ్సిస్ అనేది బాగా ఎక్కువ అవుతుందో మనకి ఆ లోపల నుంచి ఒక ట్రాక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో బయటకి ఎక్స్టర్నల్గా ఒక ఓపెనింగ్ ఉంటుంది అండ్ ఇంటర్నల్గా కూడా ఒక ఓపెనింగ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడైతే కంటిన్యూస్ సిట్టింగ్ కానీ, లాంగ్ జర్నీ ట్రావెల్స్ చేయడము, ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకోవడము, లేకపోతే ఇర్రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవడము, తీసుకున్న ఫుడ్లో ఒకేసారి ఏంటంటే బాగా ఎక్కువ హాట్ కన్సిస్టెన్సీ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే యాబ్సిస్ అనేది పగిలి మనకి బయటికి పస్ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డిశ్చార్జ్ అనేది అబ్జర్వ్ చేస్తారో పేషెంట్, అప్పుడు మనకి మన డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు. బట్ ఇనీషియల్గానే ఎప్పుడైతే మనకి ఆ యాబ్సిస్ అనేది చిన్నగా పింపుల్లా ఉన్నప్పుడే మనము మెడికేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే కనుక అది మనకి ఫ్యూచర్లో అంటే ఎక్కువగా మనకి ఆ ట్రాక్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ ఫిస్టులా ట్రాక్ అనేది ఏంటి అంటే ఎక్స్టర్నల్గా ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది, ఇంటర్నల్గా ఒక ఓపెనింగ్ ఫామ్ అవుతుంది. అంటే ఈ యాబ్సిస్ లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా మనకి ఒక ట్రాక్ లాగా ఫామ్ అయ్యి లోపలికి ఒక ఓపెనింగ్ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ ఓపెనింగ్ అనేది బర్స్ట్ అయ్యి మనకి బయటికి డిశ్చార్జ్ అనేది వస్తుందో అప్పుడు మనకి సమ్ ప్రాబ్లం అనేది ఉంది అని అప్పుడు పేషెంట్ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే అది యాబ్సిస్ గా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో దీనికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ చేస్తాం. సో ఈ క్షారసూత్ర అనేది ఒక థ్రెడ్ ని మనం మెడికేటెడ్గా దాన్ని మెడికేటెడ్ హర్బ్స్తో దానికి 21 టైమ్స్ దానికి కోటింగ్ ఇచ్చి మెడిసిన్ అనేది తయారు చేస్తాం. అంటే ఒక క్షారసూత్రం, ఒక థ్రెడ్ అనేది తయారు చేస్తాం. సో ఆ థ్రెడ్ని ఈ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుంచి లోపల ఇంటర్నల్ ఓపెనింగ్కి వేసి దానికి నాట్ వేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ మెడికేటెడ్ థ్రెడ్ అంటే క్షారము అంటే మనకి ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే మిల్క్ ప్రోడక్ట్స్, అట్లాగే కొన్ని భస్మాలు, సో ఇవన్నీ మిక్స్ చేసి మెడిసిన్ అనేది ప్రిపేర్ చేస్తాము. సో ఈ క్షారాలు ఏం చేస్తాయంటే ఆ ట్రాక్ని హీల్ చేసుకుంటూ వస్తాయి. అంటే ఎంత డెప్త్లో ఉంది, ఎంత లెంత్లో ఉంది అనేది మనకి ఫిస్టులోగ్రామ్ అడ్వైజ్ చేస్తాము. సో ఫిస్టులోగ్రామ్ ద్వారా మనకి ఎంత డెప్త్ అనేది ఉంది ఈ ఫిస్టులా అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఆ మెజర్మెంట్లో మనము థ్రెడ్ అనేది తీసుకొని నాట్ వేయడం జరుగుతుంది. ఇది ఒక డే కేర్ ప్రొసీజరే. అంటే మార్నింగ్ డే టైంలోనే మనం ఈ ప్రొసీజర్ చేస్తాము అండ్ 45 minutes to 1 hourలో ఈ ప్రొసీజర్ అయిపోతుంది. ప్రొసీజర్ అయిన తర్వాత ఒక 1 or 2 hours మనము జస్ట్ అబ్జర్వేషన్లో ఉంచి మళ్ళీ ఈవినింగ్ మీ పనులు మీరు చేసుకోవచ్చు. అంటే దీనికి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం అట్లా అవసరం లేదు. సో వీక్లీ వన్స్ మాత్రం థ్రెడ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ వీక్లీ వన్స్ థ్రెడ్ చేంజ్ చేయాల్సినప్పుడు ఏమవుతుంది అంటే మనకు అక్కడ ఆ ఫిస్టులా ట్రాక్ అనేది హీల్ అవుతూ వస్తుంది. అంటే ఇప్పుడు 3 centimeters ఉన్నది నెమ్మదిగా 2 centimeters రావడము, నెమ్మదిగా తర్వాత 1 centimeter రావడము, అట్లా అది తగ్గుకుంటూ వచ్చి కంప్లీట్గా ట్రాక్ అనేది హీల్ అవుతుంది అనమాట. సో మనకి జనరల్గా ఈ ఫిస్టులాకి ట్రీట్మెంట్ అంటే అందరూ ఫిస్టులోగ్రాము, ఫిస్టులాటమీ, ఫిస్టులెక్టమీ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడ అప్పటికప్పుడు మనకి రిలీఫ్ వస్తుంది, బట్ రిపీటెడ్గా మనకి ట్రాక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కూడా రిపీటెడ్గా 2 సార్లు 3 సార్లు సర్జరీస్ చేసుకొని లాస్ట్లో వీళ్ళకి అందరికీ క్షారసూత్రం గురించి ఐడియా వచ్చి అప్పుడు ట్రీట్మెంట్కి వస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడ మోషన్ హోల్డ్ చేసుకునే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అక్కడ స్పింక్టర్స్ అనేవి కొంచెం లూజ్ అయిపోవడము, వాళ్ళకి అక్కడ అంటే అర్జెన్సీని వాళ్ళు హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉండట్లేదు అనమాట. సో దానివల్ల ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. బట్ క్షారసూత్రంలో ఏంటి అంటే వన్స్ మనం ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఇంకా నెక్స్ట్ మనకి రిపీటెడ్గా వచ్చే అవకాశాలు అనేవి ఉండవు. సో కంప్లీట్గా మనకి రూట్ నుంచి ఆ ట్రీట్మెంట్ని రూట్ నుంచి మనం ఆ డిసీజ్ని కంప్లీట్గా బయటకి ఎలిమినేట్ చేస్తున్నట్టు. సో ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ ఫిస్టులాలోనే కాకుండా మనం పైల్స్లో కూడా చేస్తూ ఉంటాము. సో పైల్స్లో ఏంటంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి. సో ఇంటర్నల్ పైల్స్లో ఏంటి అంటే మనకి మెయిన్గా 4 grades ఉంటాయి.
సో ఫస్ట్ గ్రేడ్లో లోపల మనకి యానల్ ఏరియా లోపలే మనకి చిన్న మాస్ అనేది ఉంటుంది. సో పేషెంట్కి ఈ స్టేజ్లో ఏమవుతుంది అంటే మోషన్ కొంచెం కాన్స్టిపేటెడ్గా ఉండడము అండ్ కొంచెం డిస్కంఫర్ట్, బట్ అదేంటంటే అంత ఐడెంటిఫై చేసేంత ఉండదు. బట్ సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది అంటే పైల్ మాస్ అనేది లోపల నుంచి బయటకు వస్తుంది, అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు బయటకు రావడం, మళ్ళీ తర్వాత దాని అంతటి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది సెకండ్ స్టేజ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అండ్ థర్డ్ స్టేజ్లో ఏంటి అంటే ఆ పైల్ మాస్ అనేది బయటకు వస్తుంది అండ్ దాన్ని మాన్యువల్గా లోపలికి నెట్టినా సరే అది లోపలికి వెళ్తుంది అండ్ బయటకు అనేది రాదు. సో ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే కంప్లీట్గా ఈ పైల్ మాస్ అనేది బయటకు వచ్చేసి ఉంటుంది అనమాట. సో అది ప్రొట్రూడ్ అయిపోయి ఉంటుంది. సో దానికి కూడా మనం క్షారసూత్ర అనేది అప్లికేషన్ చేస్తాం. సో క్షారసూత్రం వేయడం వల్ల అక్కడ ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న వెయిన్స్ అవన్నీ కొంచెం స్ట్రాంగులేటెడ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఉండడం వల్ల మనకి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ స్టాప్ అయ్యి మొత్తం అది రాలిపోవడం జరుగుతుంది అనమాట. సో ఎక్స్టర్నల్ పైల్స్లో కూడా మనకి అంటే కొన్ని పొజిషన్స్ ఉంటాయి, లైక్ 3 o'clock 6 o'clock 12 o'clock పొజిషన్స్లో మనకి పైల్ మాసెస్ అనేవి బయటకు రావడం జరుగుతుంది. సో ఈ పైల్ మాసెస్కి కూడా అక్కడ మనం క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. సో పైల్స్లో అండ్ ఫిస్టులాలో క్షారసూత్ర ట్రీట్మెంట్ ఉంటుంది. దీంతో పాటు ఇంటర్నల్గా కొంత పీరియడ్ ఆఫ్ టైం వరకు ఇంటర్నల్గా మెడిసిన్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇంటర్నల్ మెడిసిన్స్ యూజ్ చేస్తూ క్షారసూత్ర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా మనకి ఈ మలద్వార సమస్యలు అనేవి క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో దీంతో పాటు కొంచెం డైట్ కూడా మెయింటైన్ చేయాలి, లైక్ సిట్టింగ్ పోస్చర్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. సో కంటిన్యూస్ సిట్టింగ్, అట్లాగే ప్రొలాంగ్డ్ జర్నీస్ ఎక్కువ చేయడము, అట్లాగే ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకోవడము, ఇర్రెగ్యులర్ ఫుడ్స్ తీసుకోవడం, ఇవన్నీ అవాయిడ్ చేసి వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవడం, ఎక్కువగా ఏంటి అంటే మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. సో కర్డ్ కన్నా మజ్జిగ ఎక్కువ తీసుకోవడమే చాలా బెనిఫిషియల్. అండ్ దీంతో పాటు జీరా వాటర్ తాగడము, ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంటే కనుక మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫిషర్స్లో ఏమవుతుంది అంటే ఫిషర్ అనేది మనకి ఒక చీలిక లాగా, అంటే మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర అంటే బాగా హార్డ్ కాన్స్టిపేషన్గా ఉండి హార్డ్ స్టూల్స్ పాస్ చేసిన వాళ్ళల్లో ఈ మలద్వారం దగ్గర చిట్లినట్టు అయ్యి బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో దీన్ని ఆయుర్వేదంలో పరికర్తిక అంటాము. అంటే కత్తెరతో కోస్తే ఎంత సివియర్ పెయిన్ ఉంటుందో అటువంటి పెయిన్ అనేది పేషెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సివియర్ పెయిన్ రావడం, మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా 1 or 2 hours వరకు పెయిన్ అనేది, బర్నింగ్ సెన్సేషన్ అనేది కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. సో అంత సివియర్గా ఉంటుంది ఫిషర్స్లో. సో ఫిషర్స్లో ఏంటి అంటే ఇంటర్నల్గా మెడిసిన్ అండ్ డైట్ చెప్తూ ఉంటాము. సో డైట్ ఫాలో అవుతూ అట్లాగే సిడ్జ్ బాత్ కూడా అడ్వైజ్ చేస్తాము. సో ఇవన్నీ కంటిన్యూస్గా చేసుకుంటూ ఉంటే మనకు ఒక 6 months ఒక 8 months డ్యూరేషన్లో కంప్లీట్గా ఇది తగ్గిపోతుంది. సో ఎవరైనా సరే ఈ మలద్వార సమస్యలతో బాధపడుతూ ఉంటే కనుక మెడినైన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. మీకు థరోగా ఎగ్జామినేషన్ చేసి ఏంటి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది మీకు ఇస్తాం. థ్యాంక్ యూ.